नाजरीन, वसीला उर्दू टीवी आपके रूबरू है। तशरीफ फरमा प्रोफेसर मल्लिकार्जुन साहब और दूसरे हमारे तेलुगु शोरा, उर्दू शोरा इकराम, आदाब सलाम, మీకందరికీ వందనాలు, నమస్కారాలు తెలియజేస్తుంటూ జాతీయ సమైక్యత మత సామరస్యం ఈ అంశాలపై మన కడప ప్రముఖ కవులు వివిధ అంశాలపై కవితలు వినిపించబోతున్నారు. ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో అనేక రోజులు, దాదాపు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, తర్వాత వాలంటరీగా చేసేవాళ్ళు అందరూ కలిసి దేశభక్తిని పెంపొందించేందుకు, జాతీయ సమైక్యత ఉడిపెట్టేట్టు ఈ కార్యక్రమాలు నిర్వహించి ఈ 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా చేసుకోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడము, అందులో ఈ కార్యక్రమము పెట్టడము హర్షణీయము. కడప కార్పొరేషన్ కమిషనర్ గారికి, వారి సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఇక్కడ శ్రోతుల యొక్క సంఖ్య విపరీతంగా ఉండాల్సింది పోయి చాలా తక్కువ మంది ఉన్నారు. కడప కార్పొరేషన్ ఉపాధ్యాయులు కనీసం ఉంటే ఎంతో బాగుండేది. సర్కులర్ ఏమో రెడీ చేశారు, కానీ స్పందన కరువు అయింది. ఇంతమంది కవుల్ని ఒక వేదిక మీద పిలవడము, ఆహ్వానించడము, ఇది నిజంగా ఒక అద్భుతము. అది ఎవరికి సాధ్యం కాదు. సార్ ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి గారికే చెల్లుతుంది. ఏది ఏమైనా ఈరోజు మనము ఇక్కడ సమావేశమై మన అభిప్రాయాలు వివిధ అంశాలపై కవి సమ్మేళనము ఏర్పాటు చేయడము, మనము విని ఆనందించి ఆ దేశభక్తిని ఇంకా పెంపొందించుకొని మన దేశభక్తిని చాటుకుందాం. మొదటి నుంచి మన జిల్లాలో ఏ ఉత్సవాలు జరిగినా కూడా, కడప ఉత్సవాలు అయితేనేమి, గండికోట ఉత్సవాలు అయితేనేమి, అదేవిధంగా తెలుగు భాష ఉత్సవాలు అయితేనేమి, ఏం జరిగినా కూడా ఈ జిల్లాలో ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఆనాటి కలెక్టర్ రమణాచారి గారి నుంచి ఈనాటి కలెక్టర్ వరకు కూడా ఎక్కడ కవులను, కళాకారులను వాళ్ళు తక్కువ చేసి చూడలేదు. ఇంకొకటి ఏమంటే, శతాధిక కవి సమ్మేళనాలు జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతము కలిపి 100 మంది కవులకు పైగా కూడా సత్కరించారు. అయితే ఈరోజు సంతోషం ఏమంటే, ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, నేను కవులను, కళాకారులను సమాజం నుంచి వేరు చేసి చూడలేరు. మొదటి నుంచి, అనాది కాలం నుంచి కూడా సమాజములో
కవులకు కళాకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈరోజు మనము స్వాతంత్రోద్యమంలో, ముఖ్యంగా జాతీయోద్యమంలో భాగంగా ఆ రోజుల్లోనే కవులు కళలను కదిలించారు, కళాకారులు గజ్జె కట్టి ఆడారు. చాలా కీలకమైనటువంటి పాత్ర ఆ రోజు పోషించారు. వీళ్ళు స్వాతంత్రోద్యమ కాలములో కవులు కళాకారులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అందులో భాగంగా మన తెలుగువారు ఏ విషయములో ఎక్కడ వెనుకంజ వేయలేదు. అందులో కూడా మన జిల్లా వరకు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుల్లోనే స్వాతంత్రోద్యమ కాలములోనే గడియారం వెంకట శాస్త్రి శివభారతం రాశాడు. శివాజీ జీవిత చరిత్ర అది ఆ రోజు పద్యకావ్యమైనా కూడా స్వాతంత్ర్య కాంక్షను రగులుకొల్పడములో ఆ కావ్యం చేసినటువంటి గొప్ప మేలు అంత ఇంత కాదు. ఆ కావ్యం చదివి ఉత్తేజితులై స్వాతంత్ర సమరయోధులుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆ కవి ఏ ఉద్యమములో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఏ సాహిత్యం చూసినా కూడా ఈరోజు ఆధునికంగా అనేక ప్రక్రియలు మనకు ఉన్నప్పటికీ ఏ కాలములో కూడా సమాజ హితము కొరకు, సమాజ మేలు కొరకు, సమాజ మార్పు కోసము కవులు అనేక కావ్యాలు రాశారు. కళాకారులు అద్భుతంగా వాటిని పాడారు. మనకు అటు నాటక రంగంలో అయితేనేమి, నవల అయితేనేమి, కథ అయితేనేమి, కావ్యం అయితేనేమి, గజల్స్ అయితేనేమి, ఏవైనా సరే ఆ రోజుల్లో ఆ స్వాతంత్రోద్యమ కాలములో పుంకాలుగా గ్రంథాలు వచ్చాయి. స్వాతంత్ర్య కాంక్షను రగిలించడానికి తన వంతు కృషి చేశాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఎక్కడే కానీ ఎక్కడైనా కూడా ఏ సమాజంలో ఏ దేశంలో అయినా కూడా కవులకు కళాకారులకు సరైనటువంటి స్థానము లేదు అంటే ఆ దేశం ఒక విధంగా ఆ దేశ ఔన్నత్యాన్ని కోల్పోయినట్లే. ఏ దేశమైనా సరే ఒక దేశం యొక్క గొప్పతనము ఆ దేశంలో ఉన్నటువంటి కవులు కళాకారులపైన ఆధారపడి ఉంటాను నేను. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. అది అందులో భాగంగా కూడా మన ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా సంతోషము. మొదటిసారిగా కొత్తపల్లి రామాంజనేయులు తన కవితను వినిపిస్తారు. కొత్తగా ఇటీవల కాలములో సాహిత్య రంగంలోకి ఎంటర్ అయ్యి మంచి కవిగా, మంచి కథకునిగా దాదాపు 50 సంవత్సరాలు 60-70 సంవత్సరాల కిందట ఈ యొక్క పల్లెల జనజీవనం ఎలా ఉన్నది అని అంతా కూడా తన కథల్లో అద్భుతంగా రాశాడు. ఒక కథా రచయితగా, ఒక కవిగా కొత్తపల్లి రామాంజనేయులు రాణిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన కవిత చదువుతారు. సభకు నమస్కారం. నా కవిత అజాతీయ అమృతోత్సవం. భరత జాతిని వేధించి తెల్ల దొరల దాష్టీకం చెప్పతరమా. వీరులెందరినో బలిగొన్నారు. ఫిరంగుల మోత దత్తజిల్లగా భారతీయుల గుండె చెదరి నేల కొరిగిరి భరతమాత ముద్దు పెట్టను. రణరంగమునకై ఎదురు తిరిగి పోరాడి చీల్చిన తెల్లదొరలెందరినో ఝాన్సీ రాణి పోరాటం పిడుగులా దూకింది. కన్నలన్ని కట్టమునకు తలలన్నీ చెండారిన బంతుల వలె ఏడేడుగు నేల కూల్చి పోరాడింది. విజయమనే వీరస్వర్గం పొందింది. అల్లూరి సీతారామరాజు మన్యంలో విల్ల నమ్ము బట్టి కూల్చాటి ఎందరినో. అల్లూరి సీతారామరాజు మన్యంలో విల్ల నంబు బట్టి కూల్చాటి ఎందరినో.
వీర పరాక్రమ విక్రమము చూపి తెల్లవారి గుండెల్లో గుబులు రేపాడు వచ్చే చంపె అల్లూరి బాణవర్షం అద్ద వచ్చే భయం నిదుర పట్టక ప్రాణాల అరచేత పట్టిన దొరగారు ధనం ఆశ చూపి మోసంతో చుట్టుముట్టి తోటాలు పేల్చారు భరత భూమి శోకించే మన్యం వీరిని పోగొట్టుకున్న ఆంధ్రభూమి వీర సైనికుడు సుభాష్ చంద్రబోసు సైన్యాధ్యక్షుడై నడిపినాడు తమ సైన్యాన్ని ఎదిరించి బెదిరించి పోరాడిన ధీరుడు గొప్ప దేశభక్తి తెల్లవారి నిరంకుశం నశించాలి స్వాతంత్ర్యం రావాలి భరత జాతికి తెల్లవారి నిరంకుశం నశించాలి స్వాతంత్ర్యం రావాలి భరత జాతికి. చాలా చక్కగా రాశారు రామజీలు, చాలా సంతోషం. నిజంగా నాకు బాగా నచ్చింది నీ కవిత, మొదటి కవిత. తర్వాత ఇప్పుడు ఒక ఉర్దూ కవిత. మక్బూల్ అహ్మద్ మక్బూల్ గారు ఇప్పుడు ఉర్దూ కవితా గానం చేస్తారు. దేశభక్తి गज़ल का मतलब समाप्त फरमाइए। हमारी आंखें हमारा चेहरा बदन हमारा, हमारी आंखें हमारा चेहरा बदन हमारा, हमारे अंदर बसा हुआ है वतन हमारा। हमारी आंखें हमारा चेहरा बदन हमारा, हमारे अंदर बसा हुआ है वतन हमारा, हमारे अंदर बसा हुआ है वतन हमारा। शुक्रिया जी। हमारे अंदर बसा हुआ है वतन हमारा। और शेरवा है, न कोई मुशरिक न कोई काफिर न कोई मोमिन, न कोई मुशरिक न कोई काफिर न कोई मोमिन, सरों पे छाया हुआ है सबके गगन हमारा, सरों पे छाया हुआ है सबके गगन हमारा। और ये शेर पे ख़ास तौर से चाहता हूँ सखी साहब, हर एक पत्ता हर एक बूटा अलग सभी से, हर एक पत्ता हर एक बूटा अलग सभी से अच्छा सभी से प्यारा चमन हमारा। शुक्रिया साहब। हर एक पत्ता हर एक बूटा अलग, शुक्रिया साहब। हर एक पत्ता हर एक बूटा अलग सभी से अच्छा सभी से प्यारा चमन हमारा, सभी से प्यारा सभी से अच्छा चमन हमारा। हमें से दुनिया ने कारोबारे हयात सीखा, हमें से दुनिया ने कारोबारे हयात सीखा, कलम हमारा हुनर हमारा सुखन हमारा। शुक्रिया जनाब। हमें से दुनिया ने कारोबारे हयात सीखा, हमें से दुनिया ने कारोबारे हयात सीखा, कलम हमारा हुनर हमारा सुखन हमारा। और ये शेर देखिए कि मिसाल इसकी कहीं नहीं है ज़माने भर में, मिसाल इसकी कहीं नहीं है ज़माने भर में, दिलों की दुनिया को जीतने का ये फन हमारा। दुनिया की मिसाल इसकी कहीं नहीं है ज़माने भर में, दिलों की दुनिया को जीतने का ये फन हमारा, ये फन हमारा। और आखिरी शेर है, यही है मिट्टी, बाकी साहब, यही है मिट्टी यही है दुनिया, यही है मिट्टी यही है दुनिया, यही है जन्नत। यही है मिट्टी यही है दुनिया, यही है जन्नत, यही है रेशम यही है परचम कफन हमारा। शुक्रिया जनाब। यही है मिट्टी यही है दुनिया, यही है जन्नत, यही है रेशम यही है परचम, यही है परचम कफन हमारा, कफन हमारा।
कफन हमारा। और मक्तब में पहुंचा हूँ, कहाँ कि हमने, जी शुक्रिया, यही है मिट्टी, यही है दुनिया, यही है जन्नत, यही है रेशम, यही है परचम, कफन हमारा। कहाँ कि हमने खाक न छानी खाक जहाँ में मकबूल। कहाँ कि हमने खाक न मास्टर चाहता हूँ, कहाँ कि हमने न खाक छानी जहाँ में मकबूल। नहीं लगा है किसी जगह पे ये मन हमारा, नहीं लगा है किसी जगह पे ये मन हमारा। यही है मिट्टी, यही है दुनिया, यही है जन्नत, यही है रेशम, यही है परचम, कफन हमारा। తర్వాత కార్యక్రమంలో డాక్టర్ చింతకుంట శివారెడ్డి. నా కవితా శీర్షిక స్వాతంత్ర సమరంలో కదం తొక్కిన కడప సింహాలు. నా ఈ కవితా శీర్షిక స్వాతంత్ర సమరంలో కదం తొక్కిన కడప సింహాలు. నా కడప గడ్డపై పురుడు పోసుకున్న స్వాతంత్ర సమర వీరులు, స్వతంత్ర భారతావని త్యాగధనులు, భరతమాత ముద్దు బిడ్డలు ఎందరో ఎందరెందరో. నా కడప గడ్డపై పురుడు పోసుకున్న స్వాతంత్ర సమర వీరులు, స్వతంత్ర భారతావని త్యాగధనులు, భరతమాత ముద్దు బిడ్డలు ఎందరో ఎందరెందరో. చందన వెంకోబరావు, రామసుబ్బారెడ్డి, గాజుల పద్ల వీరభద్రరావు, రంగారెడ్డి, స్వర్ణ నాగయ్య వంటి కడప తాలూకా కత్తులెందరో, కడప తాలూకా కత్తులెందరో. కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ, నాగిరెడ్డి, జానపాటి నడిపి సుబ్బయ్య, భూపాలం సుబ్బరాయశెట్టి, తాతిరెడ్డి పుల్లారెడ్డి, ఎద్దుల ఈశ్వరెడ్డి, మేడ వెంకయ్య, నరసింహులు, సింగనమల రంగప్ప, బి రామశాస్త్రి, ఆర్ సీతారామయ్య వంటి జమ్మలమడుగు తాలూకా జయధీరులెందరో. గాడిచెర్ల మధ్వమునిరావు, కందుల బాలనారాయణ రెడ్డి, రాముల మునిరెడ్డి, దండే కేశవ వర్మ, చెంచిరెడ్డి వంటి ప్రొద్దుటూరు తాలూకా పోట్లగిత్తలెందరో. దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి, బసిరెడ్డి, సీతాచార్య, చవ్వ బాలిరెడ్డి, రామకృష్ణారెడ్డి వంటి పులివెందుల తాలూకా పులులెందరో. ఎర్రా వెంకటస్వామి, బోధపురి నారాయణ స్వామి, నర్రెడ్డి శంభురెడ్డి, సుబ్బారావు, గంగిరెడ్డి వంటి కమలాపురం తాలూకా కంకణధారులెందరో. సత్యనారాయణ, పార్థసారథి, పట్టాభి రామిరెడ్డి, తిరుపాలయ్య, సత్యనారాయణ, నరసింహారెడ్డి వంటి రాజంపేట రారాజులెందరో. ఆదినారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సింహం వంటి రాయచోటి తాలూకా రత్నాలెందరో. రామారెడ్డి, వెంకటనారాయణ గుప్తా, రామయ్య, గడియారం వెంకట సుబ్బయ్య వంటి బద్వేలు తాలూకా బలవంతులెందరో. చిదానందం, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రమణారెడ్డి వంటి సిద్ధవటం తాలూకా సింహాలెందరో. ఇలా చెబుతూ పోతే నా కడప గడ్డపై స్వతంత్ర భారతావనికై అసువులు బాపిన వీరులెందరో. నా కడప గడ్డపై స్వతంత్ర భారతావనికై అసువులు బాపిన వీరులెందరో. ఉద్యోగాలను సైతం వదులుకున్న త్యాగధనులెందరో. విద్యార్థి దశలోనే స్వాతంత్రం కోసం జైలు పాలైన పోరాట యోధులెందరో. ఎందరో ఎందరెందరో నా గడ్డ సింహాలు. సమర యోధుని తన కవితలో గుర్తు చేశారు. చాలా సంతోషం శివారెడ్డి. चलिए, हमारे पास भी एक डॉक्टर हैं, डॉक्टर इमाम कासिम साफी साहब. ఉర్దూ సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియల్లో
తన కలం ద్వారా 4 పుస్తకాలు చిన్న వయసులో రాసి తన ప్రతిభని నిరూపించుకున్న డాక్టర్ ఇమాం ఖాసిం సాకి వీరిని ఆహ్వానిస్తూ వారి కవిత వినిపించాల్సిందిగా డాక్టర్ इमाम खासिम साकी साहब से ख्वाहिश की जाती है कि अपनी नज़्म जो है सुना। नज़्म का उन्वान है ऐ मेरे वतन। मुलाहिज़ा फरमाइए। तू इल्म-ओ-अदब का दर्पण है ऐ मेरे वतन, ऐ प्यारे वतन, ऐ मेरे वतन, ऐ प्यारे वतन। खुश रंग गुलों का गुलशन है ऐ मेरे वतन, ऐ प्यारे वतन, ऐ मेरे वतन, ऐ प्यारे वतन। बंद मुलाहिज़ा फरमाइए। दामन में तेरे खुशहाली है, खेतों में तेरे हरियाली है। दामन में तेरे खुशहाली है, खेतों में तेरे हरियाली है। तू देश हंसी त्योहारों का, कभी ईद कभी दिवाली है। तारीख गवाही देती है, तारीख गवाही देती है, हर इल्म का दरिया तेरा सुखन। ऐ मेरे वतन, ऐ मेरे वतन, खुश रंग गुलों का तू गुलशन है ऐ मेरे वतन, ऐ प्यारे वतन। दूसरा बंद मुलाहिज़ा फरमाइए। ऐ मेरे वतन तेरे ज़र्रों से तहज़ीब की रूह संवरती है। ऐ मेरे वतन तेरे ज़र्रों से तहज़ीब की रूह संवरती है। ज़रख़ेज़ ज़मीं के चरणों में किस नाज से धूप उतरती है। तेरे जैसा कोई और नहीं, तेरे जैसा कोई और नहीं, तू हंसता गाता सावन है। तू इल्म-ओ-अदब का दर्पण है ऐ मेरे वतन, ऐ प्यारे वतन, ऐ मेरे वतन, ऐ प्यारे वतन। खुश रंग गुलों का गुलशन है ऐ मेरे वतन, ऐ प्यारे वतन। बंद मुलाहिज़ा फरमाइए। हमें जान से प्यारा तिरंगा है, इसको न कभी झुकने देंगे। हम आगे बढ़ते जाएंगे, कदमों को नहीं रुकने देंगे। हमें जान से प्यारा तिरंगा है, इसको न कभी झुकने देंगे। हम आगे बढ़ते जाएंगे, कदमों को नहीं रुकने देंगे। तेरे हर एक इशारे पर, तेरे हर एक इशारे पर कुर्बान हमारा तन मन है। तू इल्म-ओ-अदब का दर्पण है ऐ मेरे वतन, ऐ प्यारे वतन, ऐ मेरे वतन, ऐ प्यारे वतन। खुश रंग गुलों का गुलशन है ऐ मेरे वतन, ऐ प्यारे वतन। आखिरी बंद मुलाहिज़ा फरमाइए। दर छोड़ के तेरा किधर जाऊं, ये आरज़ू है कि कुछ कर जाऊं।
दर छोड़ के तेरा किधर जाऊं, ये आरज़ू है कुछ कर जाऊं। तेरी चाह में अब तक जिंदा हूँ, तेरी राह में एक दिन मर जाऊं। दर छोड़ के तेरा किधर जाऊं, ये आरज़ू है कुछ कर जाऊं। तेरी चाह में अब तक जिंदा हूँ, तेरी राह में एक दिन मर जाऊं। तू साखी का साखी तेरा, तू साखी का साखी तेरा, मेरे हाथ में तेरा दामन है। तू इल्म अदब का दर्पण है, ऐ मेरे वतन ऐ प्यारे वतन, ऐ मेरे वतन ऐ प्यारे वतन। खुश रंग गुलों का गुलशन है, ऐ मेरे वतन ऐ प्यारे वतन, ऐ मेरे वतन ऐ प्यारे वतन। డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి మేడం గారు మన కడప జిల్లాలో నాకు తెలిసి ఇంతవరకు జరిగిన కవి సమ్మేళనాల్లో ఏ కవి సమ్మేళనానికి మిస్ కాకుండా కవిత చదివినటువంటి ఏకైక స్త్రీమూర్తి మాత్రము పెద్దిరెడ్డి నీలవేణి మేడం. ఆమెకు కవిత్వం రాయడం ఇష్టం, కవిత్వం అద్భుతంగా పాడగలదు. మేడం గారిని ఇప్పుడు కవిత చదవలసిందిగా కోరుతున్నాను. వీరనారి సమరభేరి శీర్షిక వీరనారి సమరభేరి. ఆమె మణికర్ణిక అంటే చెవుల్లో పెట్టుకునేటటువంటి ఒక చెవి కమ్మ. ఆమె మణికర్ణిక కాదు కాదు దగ్ధగాయమాన మకుటం, కాదు కాదు దగ్ధగాయమాన మకుటం. జాతిరత్నం మేలిమి ముత్యం, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. నీవు కత్తి తిప్పిన తీరుకు శ్వేత జాతి తేరుకోలేకపోయింది. నీవు కత్తి తిప్పిన తీరుకు శ్వేత జాతి తేరుకోలేకపోయింది. కత్తి సాము గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడంలో ఆరితేరిన నిన్ను చూసి నోరెల్లబెట్టింది, నిన్ను చూసి నోరు ఎల్లబెట్టింది. ఖడ్గం ధరించి కళ్ళెం బిగించి గాలి విసురుకు ఎగిరే కురులతో, ఖడ్గం బిగించి కళ్ళెం బిగించి ఖడ్గం ధరించి గాలి విసురుకు ఎగిరే కురులతో, కథన రంగమున కొదుమ సింహము ఓలే, చిరుత ఓలే శివమెత్తిన శివంగి ఓలే. రెండు చేతుల్లో రెండు విచ్చు కత్తులు మహాకాలిలా విజృంభించిన ఆ రూపం, అందం పరాక్రమం శౌర్యం కలగలిపిన మూర్తిమత్వం. భారత జాతి గుండెల్లో సజీవం తల్లి, మన జాతి గుండెల్లో సజీవం తల్లి. వెన్నులో గుండు దిగిన నెత్తురు మడుగు కట్టిన వెనుదిరగని శౌర్యానికి లొంగని స్థైర్యానికి, వెనుదిరగని శౌర్యానికి లొంగని స్థైర్యానికి యావత్ భారతావని, యావత్ భారతావని నేడు కోట్ల మాటల తూటాలు పేల్చి, కోటాను కోట్ల మాటల తూటాలు పేల్చి పొంగే ప్రేమను తారా జువ్వలుగా మార్చి, ఎద నిండి పొంగే ప్రేమను తారా జువ్వలుగా మార్చి నివాళి అర్పిస్తోందమ్మా, నివాళి అర్పిస్తోందమ్మా. మహిళా మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు, మహిళా మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు మేము తలుచుకుంటాం, తలకెక్కించుకుంటాం, వీరామృతము తాగి పునీతమవుతాం, పౌరుష ప్రతీకలవుతాం, ప్రేమాస్పదులమై ముకులిత హస్తాలమవుతాం, ప్రేమాస్పదులమై ముకులిత హస్తాలమవుతాం. స్వతంత్ర సమరములోకి తిరోగమిస్తాం, స్వతంత్ర సమరములోకి తిరోగమిస్తాం. భారత కోకిల సరోజిని పలుకులు వింటూ, మా భారత కోకిల సరోజిని పలుకులు వింటూ, మహిళామణి సుచేత కృపాలని చేతలు చూస్తూ, అనిబిసెంట్ ఆ సెంట్ వాసన పీలుస్తూ, థియోసాఫికల్ హోమ్ రూల్ లీగు తోటలో విహరిస్తూ, దుర్గాబాయి దేశ్ముఖ్ ముఖధారిణి అవుతాం, దేశ్ముఖ్ ముఖధారిణి అవుతాం. నా నారీ లోకపు నడకకు రహదారినవుతాను,
అరుణ అసఫ్ అలీ నాకు ఆదర్శం, నా శక్తికి లక్ష్మీ సెహనల్ నిదర్శనం, ఉషా మెహతా నా స్వేచ్ఛ ఊహల ఊపిరి, ప్రీతిలత నాలో చెలరేగే విప్లవ ఝరి. చెన్నమ్మకు ఇందిరమ్మకు వందనం, మా చెన్నమ్మకు ఇందిరమ్మకు వందనం. డిషుం డిషుం అంటూ ఒకవైపు లాఠీ దెబ్బలు పడుతున్నా భారత కేతనం ఎగరేసిన రుస్తుం కామాకు మా విప్లవ అభివందనం. మేడం కామాకు వందనం అభివందనం. మా కంటి కమలాలు కమలా చటర్జీలు, మా కంటి కమలాలు కమలా చటర్జీలు, భారతమ్మ పారాని అవిరాని వాస్తవాలు. మా తల్లి మాతంగిని హిజ్రా కనకలతాలు, హిజ్రా కనకలతాలు. బేగం హజరత్ మహల్ బ్రిటిష్ గుండెల్ హడల్, మా బేగం హజరత్ మహల్ బ్రిటిష్ గుండెల్ హడల్. అందుకే అందుకే మా గుండెల్లో మీకు గుడులు, అందుకే మా గుండెల్లో మీకు గుడులు. తారేశ్వర సింహ కుంతల కుమారి అన్నపూర్ణ మహారాజా జానకి బజాజ్. తరాలు మారినా మారదు మీ చిరునామా, తరాలు మారినా మారదు మీ చిరునామా. మీ కీర్తి ఆచంద్రార్కం, మీ ఖ్యాతి శాశ్వతం, చరిత్ర పుటల్లో మీరు నిత్య నూతనం. ధన్యవాదాలు సార్. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, बेकिना है जोरी कितना बाजुए खातिल में है. और एक शेर याद आ गया कि वतन के जानिसार हैं, वतन के जानिसार हैं, वतन के काम आएंगे, वतन के जानिसार हैं, वतन के काम आएंगे, हम इस ज़मीं को एक रोज़ आसमां बनाएंगे. ख्वाजा मुखलिस के नाम से जानते हैं. आपका एहतराम करता हूँ, दिल व जान से सलाम करता हूँ. आपका एहतराम करता हूँ, दिल व जान से सलाम करता हूँ. गज़ल का मतलब यूँ है, नज़र से मेरे छुप के क्या क्या हुआ है, नज़र से मेरे छुप के क्या क्या हुआ है, कोई फिर भी खामोश बैठा हुआ है, कोई फिर भी खामोश बैठा हुआ है. मेरे शहर के बीच राहों में कोई, मेरे शहर के बीच राहों में कोई अजब अपना हुलिया बनाया हुआ है, अजब अपना हुलिया बनाया हुआ है. ये चेहरा किसी से भी मिलता नहीं है, ये चेहरा किसी से भी मिलता नहीं है, ये चेहरा नहीं कोई साया हुआ है, ये चेहरा नहीं कोई साया हुआ है. सुकून से मैं बैठा हूँ डाली पे, लेकिन सुकून से मैं बैठा हूँ डाली पे, लेकिन कोई डर सुकून मेरा छीना हुआ है, कोई डर सुकून मेरा छीना हुआ है. वक्त पर पहुँचा हूँ. चमकने लगी है जहाँ की हर एक शय, चमकने लगी है जहाँ की हर एक शय, के मुखलिस के दिल में उजाला हुआ है, के मुखलिस के दिल में उजाला हुआ है. शुक्रिया. పి వెంకటలక్ష్మి గారు మేడము నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నారు. అనేక కవితలు రాశారు. తెలుగు భాష పైన మంచి పట్టు ఉన్నటువంటి మేడం మేమే. కవి సమ్మేళనంలో బహుశా ఇది మొదటిది కావచ్చు. ఇప్పుడు పి వెంకటలక్ష్మి మేడం గారు కవిత చదువుతారు. ఇప్పుడు నేను చదివేటటువంటి ఈ శీర్షిక, ఈ కవితకు సంబంధించి రేపటి తరానికి మార్గదర్శకులు అవుదాము. స్వాతంత్ర్యపు కానుకను మనము పొందలేదు సులభంగా, స్వాతంత్ర్యపు కానుకను మనం పొందలేదు సులభంగా. దాస్య శృంఖలాల నుండి విముక్తి నొందింప, దాస్య శృంఖలాల నుండి విముక్తి నొందింప. అర్పించిరి తమ ప్రాణమును గడ్డిపోచ మాదిరిగా, అర్పించిరి తమ ప్రాణమును గడ్డిపోచ మాదిరిగా. కఠినమైన కాలమును ఓపికతో ఎదిరించిరి, కఠినమైన కాలమును ఓపికతో ఎదిరించిరి. స్వార్థపరత వీడి జగమంతా ఒకటేనని, స్వార్థపరత వీడి జగమంతా ఒకటేనని. కులమత తేడాలొద్దని భరతమాత మన తల్లెని, కులమత తేడాలొద్దని భరతమాత మన తల్లెని. భరత జాతి అందరిది అని, భరత జాతి అందరిది అని ఎందరో మహనీయులు గొంతెత్తి పాడిరి, ఎందరో మహనీయులు గొంతెత్తి పాడిరి.
తమ కలముతో జగమును మేల్కొల్పక పోరాడిరి. తమ కలముతో జగమును మేల్కొల్పక పోరాడిరి. పరాయి పీడనెదిరింప హింస మార్గము కాదని, పరాయి పీడనెదిరింప హింస మార్గము కాదని అహింసా మార్గమును ఎంచుకొని అందించిరి స్వేచ్ఛా స్వర్గమును. అహింసా మార్గమును ఎంచుకొని అందించిరి స్వేచ్ఛా స్వర్గమును. బానిస బతుకుల నుండి రాజ్యమేలు రాజులమైతిమి. బానిస బతుకుల నుండి రాజ్యమేలు రాజులమైతిమి. దానికి కారకులైన మహనీయులను నా హృదయపూర్వక నమస్సు అర్పించదా కడవరకు. నా హృదయపూర్వక నమస్సులు అర్పించద కడవరకు. జోహార్లు అర్పించదమా వీర యోధులకు, జోహార్లు అర్పించదమా వీర యోధులకు. మన మహనీయులు మనకు మార్గదర్శకులు, మన మహనీయులు మనకు మార్గదర్శకులు. మరి వారి బాటలోనే నడిచి మనం దేశభక్తులమవుదాము. మరి వారి బాటలోనే నడిచి మనం దేశభక్తులమవుదాము. వారి కృషిని స్మరిస్తూ విజయ గీతాలను ఆలపిస్తూ జెండానెగరవేయ సంసిద్ధులమవుదాము. జెండానెగరవేయ సంసిద్ధులమవుదాము. జై భరతమాత, జై జై భరతమాత, జై హింద్. ధన్యవాదాలు. मैं दावत सफर दे रहा हूँ जनाब इंजाज साकिब साहब को कि आए अपना कलाम सुनाए। नफरतें दिल से मिटाना है, मिटाने दो मुझे। नफरतें दिल से मिटाना है, मिटाने दो मुझे। हर तरफ प्यार की शमओं को जलाने दो मुझे। हर तरफ प्यार की शमओं को जलाने दो मुझे। मेरा ईखा है मिलेंगे वो किसी रोज जरूर, अपनी आंखों में यही ख्वाब सजाने दो मुझे। मेरा ईखा है मिलेंगे वो किसी रोज जरूर, अपनी आंखों में यही ख्वाब सजाने दो। जिंदगी क्या है मोहब्बत के सिवा कुछ भी नहीं। जिंदगी क्या है मोहब्बत के सिवा कुछ भी नहीं। बस यही बात जमाने को बताने दो मुझे। बस यही बात जमाने को बताने दो मुझे। हर तरफ खारे मुगिला ही सही, हर तरफ खारे मुगिला ही है। हर तरफ खारे मुगिला ही नजर में है मेरी। हर तरफ खारे मुगिला ही नजर में है मेरी। सारे रस्तों में हंसी फूल बिछाने दो मुझे। सारे रस्तों में हंसी फूल बिछाने दो मुझे। मक्ता हर तरफ जुल्म और सितम के खौफ के साए हैं घने। हर तरफ जुल्म और सितम खौफ के साए हैं घने। मैं ही साकिब हूँ सियाही को मिटाने दो मुझे। కోడూరు స్వతంత్ర బాబు నవ యువకుడు, అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నాడు, అనేక ఆర్టికల్స్ రాశాడు. ఇప్పుడిప్పుడే వృద్ధులేకి వస్తున్నాడు. మంచి సాహిత్యం పైన మంచి వర్క్ చేస్తున్నాడు. ముఖ్యంగా సభకు నమస్కారం. సభలో ఆశీనులైన పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడు నా కవిత నా దేశం. ఈ దేశం నా దేశం స్వర్గానికి ప్రతిరూపం. ఈ దేశం నా దేశం స్వర్గానికి ప్రతిరూపం. సిరులకు వనరులకు తరగని గని భరతావని. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. సతత హరిత సమలంకృత సమభావన సద్భావనల ప్రతిరూపం నా దేశం. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. అందమైన దేవాలయాలు, రమ్యమైన చిత్రాలు, శిల్పకళలు అడుగడుగునా అలరించు అసేతు హిమాచలం నా దేశం. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. ఆతిథ్యం అనురాగం అనువనువున పలకరించు. ఆతిథ్యం అనురాగం అనువనువున పులకరించు. దానానికి ధర్మానికి వెనగాడని త్యాగశీలి నా దేశం. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. కాళిదాసు కావ్యగానం, విశ్వకవి వినత గీత, బాపూజీ భవ్య ప్రబోధం, దశ దిశలా మారం రోగిన నా దేశం భరతావని. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. సత్యహింసల సందేశాలను సకల జనులకు చాటి చెప్పిన పుణ్య పురుషులు పుట్టి పెరిగిన పుడమి తల్లి ఈ దేశం. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. తురుష్క దాడులు తల్లడిల్లిన, తెల్లదొరలు కొల్లగొట్టిన, సిరులెన్నో తరలించిన వన్య చెడని కన్న తల్లి పుణ్యభూమి నా దేశం.
నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. స్వార్థాలను విడనాడి సంకుచితత్వాన్ని వీడి కులం మతం అనే మత్తుల కుటిల భావనలు వదిలి మనమంతా ఒక్కటేనని మానవత్వమే మన తత్వంగా ఐక్యమత్యమే బలంగా దేశభక్తితో జనమంతా కలిసిమెలిసి ముందుకెళితే సాధించిన స్వరాజ్యముకు ఎందరో త్యాగదనులు సాగించిన త్యాగాలకు అవుతుందిగా గణనివ్వాలి. భిన్న తత్వాల నుంచి కలిసిమెలిసి ఏకత్వంగా నిలవడమే కదా భారతీయ జనావళి జీవన తత్వం. నా దేశం భరతావని స్వర్గానికి ప్రతిరూపం. కడప కవులు ఎటువంటి వాళ్ళంటే ఇక వర్షాలకు వరదలకు పదిరే వాళ్ళు కాదు, బెదిరే వాళ్ళు కాదు. మీ ముందు మధురమైన కంఠంతో పాడబోయే మన ఉర్దూ కవి ఖలీల్ खान खलील। जावेद साहब से इजाज़त चाहते हुए, जावेद साहब आपने कहा था कि आपसे हम गज़ल सुनना चाहते हैं, समाज फरमाइए। पहले एक मतलब 2-3 शेर तहत में समाज फरमाइए। आज दिलों जान से तू मेरा हो जा, दिलों जान से तू मेरा हो जा, मुझसे मिलकर पूरा हो जा। दिलों जान से तू मेरा हो जा, मुझसे मिलकर पूरा हो जा। उसकी दिलो जान से मेरा हो जा, देख के मेरी जख्मी सांसें, देख के मेरी जख्मी सांसें, मिट्टी बोली मेरा हो जा। देख के मेरी जख्मी सांसें, मिट्टी बोली मेरा हो जा। उसकी सारी बातें झूठी, उसकी सारी बातें झूठी, सुनने वाले बहरा हो जा, सुनने वाले बहरा हो जा। अब एक गजल का मतलब तरनुम समाज फरमाइए हजरात। जावेद साहब, ये गजल आपकी नजर है। हमने भी कर लिया आखिर प्यार, हमने भी कर लिया आखिर प्यार, हमने भी कर लिया आखिर। जिसका डर था वही हुआ आखिर, जिसका डर था वही हुआ आखिर। हंसने वालों ने रो दिया आखिर, हंसने वालों ने रो दिया आखिर। दिल लगाने की ये सजा आखिर, दिल लगाने की ये सजा आखिर। एक कली मुस्कुरा रही थी जो, एक कली मुस्कुरा रही थी जो, एक कली मुस्कुरा रही थी जो। उस चमन का मिला पता आखिर, उस चमन का मिला पता आखिर। जिसका डर था वही हुआ आखिर। ये शेर आपकी नजर साहब। उनकी आँखों में एक समंदर है, उनकी आँखों में एक समंदर है, उनकी आँखों में एक समंदर है। डूबने वालों ने
कहा आखिर, डूबने वालों ने कहा आखिर, जिसका डर था वही हुआ आखिर। मकतब पे पहुंचा हजरात। हक परस्ती का है सबूत खलील, हक परस्ती का है सबूत खलील, हक परस्ती का है सबूत खलील, कितने हिस्सों में बट गया आखिर, कितने हिस्सों में बट गया आखिर, जिसका डर था वही हुआ आखिर। प्यार हमने भी कर लिया आखिर। शुक्रिया हजरात। డాక్టర్ కొప్పుల రెడ్డి శేఖర్ రెడ్డి యోగి వేమన విశ్వవిద్యాలయము లలిత కళల విభాగములో అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలోనే పల్లేటి లక్ష్మీ కులశేఖర్ నాటకాలపైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. కొప్పుల రెడ్డి శేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆ కవిత శీర్షిక వీరుల త్యాగఫలం మన మువ్వన్నెల జెండా. అహింసాయుధాన్ని అస్త్రంగా చేయబోని, అహింసాయుధాన్ని అస్త్రంగా చేయబోని భారత ప్రజలకు ఏకతాటిపై నడిపి, భారత ప్రజలను ఏకతాటిపై నడిపి తెల్ల దొరలను వణికింపజేసిన గాంధీజీ, తెల్ల దొరలను వణికింపజేసిన గాంధీజీ ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని స్థాపించి, ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని స్థాపించి శ్వేత శత్రువులకు సింహస్వప్నంగా నిలిచిన నేతాజీ, శ్వేత శత్రువులకు సింహస్వప్నంగా నిలిచిన నేతాజీ శిస్తు పన్నును వ్యతిరేకించి ఆంగ్లేయులతో పోరాడిన మన కట్ట బ్రహ్మణ మన్యం ప్రజల కన్నీటి చలమలను తొడచి, మన్యం ప్రజల కన్నీటి చలమలను తొడచి దొరల దౌర్జన్యాలను అడుగడుగున ఎదిరించి తూటాలకు గుండెలను అప్పగించిన అల్లూరి స్వతంత్రం నా జన్మ హక్కని నినదించి సాధించి తీరతానని వెలుగెత్తి చాటిన తిలక్, వీరుల రక్తంతో తడిచిన ఈ భరతావనిలో జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్, జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య, వందే మాతరం రచించిన బకిం చంద్ర చటర్జీ, ఎందరెందరో వీరుల త్యాగఫలం, ఆ వీరుల త్యాగఫల ఘోష స్వాతంత్ర్యం, అంధకార జీవితానికి కాంతిరేఖ స్వాతంత్ర్యం, భరతమాత ముద్దు బిడ్డల ఆనంద సంబరం స్వాతంత్ర్యం, ఎందరెందరో వీరుల త్యాగఫలం. రేపరేపలా ఎగురుతున్న త్రివర్ణ కీర్తి పతాకం, స్వచ్ఛతకు త్యాగానికి చిహ్నం కాషాయ వర్ణం, సత్యానికి శాంతికి వెలుగుబాటే శ్వేతవర్ణం, ప్రగతికి అనుబంధానికి ప్రతిరూపమే హరితవర్ణం, ఎందరెందరో వీరుల త్యాగఫలం మన మువ్వన్నెల జెండా. एक हमारे सीनियर उर्दू पोएट गौस खान आरिफ साहब, इन्होंने इस दरमियान तकरीबन 3-4 जो है किताबें
अफसानों की, मज़ामीन की किताबें निकाल कर अपना लोहा मनवाया है। मैं उनसे ख्वाहिश करूँगा वो तशरीफ़ लाएँ और कलाम में बलागत सुनाओ। अपने अवतार में भगवान नहीं है इंसान, अपने अवतार में भगवान नहीं है इंसान, अपने औसाफ में शैतान नहीं है इंसान, अपने औसाफ में शैतान नहीं है इंसान। उसके हर रंग में पिन्हा ही हजारों पहलू, उसके हर रंग में पिन्हा ही हजारों पहलू, अपनी तस्वीर में बेजान नहीं है इंसान। खून बहाता है, सितम ढाता है इंसानों पर, खून बहाता है, सितम ढाता है इंसानों पर, अपने आमाल से इंसान नहीं है इंसान। लम्हा लम्हा वो बदलता है शबाहत अपनी, लम्हा लम्हा वो बदलता है शबाहत अपनी, अपने किरदार में आसान नहीं है इंसान। अपने किरदार में आसान नहीं है इंसान। वो तो हालात के हाथों में खिलौना है फ़कत, वो तो हालात के हाथों में खिलौना है फ़कत, फितरतन अस्ल में हैवान नहीं है इंसान। फितरतन अस्ल में हैवान नहीं है इंसान। उसकी फितरत में मसरत के अनासिर शामिल, उसकी फितरत में मसरत के अनासिर शामिल, दिल रंजूर का अरमान नहीं है इंसान, दिल रंजूर का अरमान नहीं है इंसान। एक समंदर है किनारों में मुक़य्यद आरिफ, एक समंदर है किनारों में मुक़य्यद आरिफ, अपने जज्बात में तूफान नहीं है इंसान। మంచి సింగరు, ఆకాశవాణిలో పనిచేస్తున్న చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు మిత్రుడు. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు యాంకర్గా పనిచేశారు. చక్కగా పాటలు అద్భుతంగా పాడగలడు మిత్రుడు టి గౌరీశంకర్ తన కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మూవన్నెల జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. జాతి గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వజ్రోత్సవం అంగరంగ వైభవంగా సగర్వంగా చాటేందుకు ఊరు వాడ ఏకమై గొంతులన్నీ కలిసి పాడుతున్నాయి. జయ హో భారత్ అంటూ శ్రావ్యంగా నినదిస్తున్నాయి. బ్రిటిష్ గ్రహణం వీడిన భారతదేశ భాస్కరునికి అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాం స్వాతంత్ర్య వజ్రోత్సవ మహోత్సవం. వేదభూమి కర్మభూమి నా దేశం భారతదేశం, ఈ సువిశాల విశ్వంలో మహోన్నతం నా దేశం. కుల మతాలకు అతీతం, సర్వభాషా సమ్మిళితం, కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు సుందర నందనవనం. కవి గాయక నట వైతాళికులకు నిలయం నా దేశం. పరపీడన పాలనకు చరమగీతం పాడి అర్ధరాత్రి తెల్లదొరలను తరిమి కొట్టి ప్రాణాలను సైతం పణంగా పెట్టి రుధిరం చిందించి అసువులు అర్పించిన అమరవీరులందరూ అందరినీ స్మరించి ఘనంగా నివాళులిడుదాం. దేశభక్తుల త్యాగధనుల ఆశయాలను పుణికిపుచ్చుకొని సమసమాజ స్థాపనకు దిశానిర్దేశం చేసుకొని భావితరాలకు సుందర నందనవనాన్ని కానుకగా చేసి గత వైభవ దీప్తులను మననం చేసుకుందాం. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. ప్రపంచాన అగ్రరాజ్యాలలో మేటిగా నిలిచి అందరికీ ఆదర్శంగా మార్గదర్శిగా నిలిచి సవాళ్లను ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ శతాబ్ది ఉత్సవాలకు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తరతరాలు అనుభవించాలని ఆకాంక్షిస్తూ జరుపుకుందాం ఆజాదీ కా అమృత్ మహోత్సవం. దండి యాత్రతో శాంతి మంత్రంతో సాధించిన స్వాతంత్ర ఫలాలను ఆస్వాదిద్దాం. విపత్కర పరిస్థితులలో సైతం టీకాతో ప్రపంచానికి అందించాం ఆపన్న హస్తం. హర్ ఘర్ పై తిరంగా అంగరంగ వైభవంగా ఎగరాలి సగర్వంగా, భావి భారతికి మురిపెంగా చేయెత్తి మొక్కాలి సగర్వంగా. జన్మ జన్మలు ఈ పవిత్ర నేలలో జనించి పులకించాలి. ఈ సంరంభం కావాలి అందరికీ ఆరంభం ఆనందం. జై హింద్. థ్యాంక్ యూ. మంచి స్ఫూర్తిదాయకమైన కవిత మిత్రం అనేది. ఇప్పుడు రాబోయే ఉర్దూ కవి, నేను ఆహ్వానించబోయే కవి महबूब खान यूसुफ जई. सबसे पहले
आज़ाद नज़्म, उसके बाद एक गज़ल। जान मेरी मेरी है पहचान, जान मेरी मेरी है पहचान, है ईमान मेरा मेरा हिंदुस्तान। जान मेरी मेरी है पहचान, है ईमान मेरा मेरा हिंदुस्तान, है लब पर मेरी मुस्कान, मेरा मुल्क हिंदुस्तान मेरी जान। जान मेरी मेरी है पहचान, है ईमान मेरा मेरा हिंदुस्तान, है लब पर मेरी मुस्कान, मेरा मुल्क हिंदुस्तान मेरी जान। उसके बाद एक गज़ल। तमाशा देख तमाशा देख, तमाशा नहीं तो कुछ भी नहीं। तमाशा देख तमाशा नहीं तो कुछ भी नहीं, अगर इशारों को समझा नहीं तो कुछ भी नहीं। शुक्रिया। तमाशा देख तमाशा नहीं तो कुछ भी नहीं, अगर इशारों को समझा नहीं तो कुछ भी नहीं। नई ज़बान नए लोग और नई बस्ती, नई ज़बान नए लोग और नई बस्ती, अगर कोई भी शिनासा नहीं तो कुछ भी नहीं। तलाश है मुझे अपनी ही ज़ात का महवर, तलाश है मुझे अपनी ही ज़ात का महवर, शनाख्त अपनी सरापा नहीं तो कुछ भी नहीं। फ़कत ख्याल तुम्हारा है ज़हन में मेरे, फ़कत ख्याल तुम्हारा है ज़हन में मेरे, ख्याल एक तुम्हारा नहीं तो कुछ भी नहीं। सुकून देती है, आखिरी शेर पर पहुंचाऊं कि सुकून देती है आमद तेरी मुझे हर पल, सुकून देती है आमद तेरी मुझे हर पल, ये बार बार तेरा आना नहीं तो कुछ भी नहीं। सुकून देती है आमद तेरी मुझे हर पल, ये बार बार तेरा आना नहीं तो कुछ भी नहीं। मक्ता कहा कि रोज़ व शब मेरी हिम्मत बढ़ाता है महबूब, कि रोज़ व शब मेरी हिम्मत बढ़ाता है महबूब, असर पजीर वो लहजा नहीं तो कुछ भी नहीं। शुक्रिया। కార్యక్రమంలో తెలుగు కవిత వై బాలయ్య ఎల్లారెడ్డి హిందీ ఉపాధ్యాయునిగా సేవ చేసి భావి భారత పౌరులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది పదవీ విరమణ తర్వాత కూడా ఇటీవల కాలంలో వేమన గురించి ఒక మంచి వర్క్ చేశాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి వర్క్, ఇటీవల పుస్తకం ఆవిష్కరించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మరొక పుస్తకాన్ని కూడా తెస్తున్నాడు. కవిత ఎందరో వీరులు త్యాగధనుల అమృతోత్సవ స్వాతంత్ర్య దివ్య ఫలం. కవిత ఎందరో వీరుల త్యాగఫలం, భరతావనికి ఇది శుభదినం, పరపీడన పలాయనం భరతోరిమికి శుభకరం. ఎందరో వీరుల త్యాగఫలం, భరతావనికి ఇది శుభదినం, పరపీడన పలాయనం భరతోరిమికి శుభకరం. భారతదేశపు ప్రజా పారతంత్ర్యం ద్రోల సమర్థన్నాహులై సాగినారు, మంచి మమతలే సారముని గెలిపి మహాత్ముల పేరు మసలినారు. నీరు మోమున నిరంతరము నిండియున్న దోషి నవ్వుల వెలుగులే మాకు రక్ష. సాటి లేనట్టి స్వాతంత్ర్య సమరవీరులారా, అందుకోండి అమృతోత్సవ హృదయ పుష్పాంజలులు. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం, భరతావనికి ఇది శుభదినం, పరపీడన పలాయనం భరతోర్మికి శుభకరం. నవభారత నిర్మాతల కృషి ఫలితమే నేటి ఫలం, నవ చైతన్యముతో ఎదిగి పోరాడినది ఫలం, ఉప్పొంగడి ఉత్సాహంతో ఎదిరించిన ఫలం, తెల్ల దొరల పాలనను చిరిమేసిన దివ్య ఫలం. ఎందరో వీరుల త్యాగఫలం, భరతావనికి శుభదినం, పరపీడన పలాయనం భరతోరికి శుభకరం. భగత్ సింగ్, నేతాజీ, అల్లూరి, పటేల్, నెహ్రూ, మౌలానా, గాంధీజీ, లాలా లజపతిరాయ్, ఝాన్సీ రాణి, రుద్రమ్మలు, ఎందరెందరో త్యాగధనులు, వీర వనితలందరో దెయ్యంబవళ్ళు అలుపెరడి పోరాట వీరుల త్యాగ ఫలమిది. ఎందరో వీరుల త్యాగఫలం, భరతావనికి శుభదినం, పరపీడన పలాయనం భరతోర్మికి శుభకరం. 400 నలిగిన భారతావనికి బానిసత్వముని ఉక్కు సంఖ్యలను తెగద్రుంచి స్వేచ్ఛా వాయువులు వీల్స ఉపశమింపజేసిన
భరతమాత ముద్దు బిడ్డలవని శిరోభూషణాలు ఎందరెందరో వీరుల త్యాగఫలం భారతావనికి శుభదినం పరపీడన పలాయనం భరతోరికి శుభకరం. దేశ చరిత్రలు అన్నింటిని చదివిన ఘనుడు అంబేద్కరు వివిధ జాతి మతములు ఎరిగి వివిధ సంస్కృతులను ఎరిగి అందరికి సమన్యాయం పంచుకునేటకు పూనుకొని రాజ్యాంగం పొందుపరిచి అందించిన అంబేద్కర్ ఎందరో వీరుల త్యాగఫలం భరతావనికి శుభదినం పరపీడన పలాయనం భరతోర్వికి శుభకరం. సంపూర్ణ స్వరాజ్య సిద్ధి ప్రభవించిన భరతావని పంచవర్ష ప్రణాళికల అభివృద్ధిని సాధించిన మరి ఎంతో సాధించగా ముందు కొరుకుతున్నది భరతమాత కూనలందరము చేరి సమాజ నిర్మాణానికి పాటుపడదాం. ఎందరో వీరుల త్యాగఫలం భరతావనికి శుభదినం పరపీడన పలాయనం భరతోర్వికి శుభకరం. భారతదేశము ప్రజాపారతంత్రముతోల సమర సన్నాహులై సాగినారు. మంచి మమతలే సారమని తెలిపి మహాత్ముల పేరు మసలినారు. నీదు మోమున నిరంతరము నిండియున్న కోసి నవ్వుల వెలుగులే మాకు రక్ష సాటి లేనట్టి స్వాతంత్ర సమరవీరులారా అందుకోండి అమృతోత్సవ హృదయ పుష్పాంజలుడు. సాహితీ ప్రయాణంలో ఒక పెద్ద మనిషి అన్నీ రాసి పెట్టుకొని సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో ఆరితేరిన ఒక వృద్ధ కవి ఆయనకు సేవలు అందించి ఆయన 5 పుస్తకాలు రూపొందించారు వీళ్ళిద్దరు. జాఫర్ అమీర్ ఆయన కోఆపరేటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఉర్దూ సాహిత్యంలో మంచి పేరు ఉంది. సర్దార్ సాహిల్ మంచి అభ్యుదయ కవి, యోగి వేమన యూనివర్సిటీలో उर्दू आचार्य पनिచేశారు. मेरी नज्म का उन्वान है कहते हैं जिसको भारत। उल्फत की सरजमी पर चाहत का आसमां है, उल्फत की सरजमी पर चाहत का आसमां है, खुशबू से जिसकी हर सू महका हुआ समा है, इंसानियत की खातिर खुशियों का ये जहां है, अमनो अमा का दरिया जिसमें रवा दवा है, कहते हैं जिसको भारत ये मेरा दिल है जान है, कहते हैं जिसको भारत ये मेरा दिल है जान है। और कहा है इस बंद में के हिंदू हो या मुसलमान सिख हो के हो सलेबी, हिंदू हो या मुसलमान सिख हो के हो सलेबी, एक दूसरे से उल्फत आपस में है करीबी, एक दूसरे से उल्फत आपस में है करीबी, त्योहार ईद में सब कहते हैं या हबीबी, मिलकर गले ये जाने बेशक है खुश नसीबी, मिलकर गले ये जाने बेशक है खुश नसीबी, कौमों का भाईचारा इस मुल्क का निशान है, कौमों का भाईचारा इस मुल्क का निशान है, कहते हैं जिसको भारत ये मेरा दिल है जान है। और ये बंद देखिए कि इंजील और कुरान गीता का है ये फरमा, इंजील और कुरान गीता का है ये फरमा, मिलकर रहे जहां में एक दूसरे से इंसान, मजहब का दर्स ही है अखलाक और ईमान, आपस में मिल के रहना मेरे वतन की है शान, के मस्कन ये राम का तो ख्वाजा का आस्था है, मस्कन ये राम का तो ख्वाजा का आस्था है, कहते हैं जिसको भारत ये मेरा दिल है जान है, कहते हैं जिसको भारत ये मेरा दिल है जान है। और कहा है कि आखिरी बंद सुनाकर मैं अपनी जगह लूंगा। आओ के नफरतों को दिल से निकाल दें हम, आओ के नफरतों को दिल से निकाल दें हम, आओ के उल्फतों की आला मिसाल दें हम, आओ के उल्फतों की आला मिसाल दें हम, आओ के जहन व दिल को ऊंचा ख्याल दें हम, आओ के अब वतन को दिलकश जमाल दें हम, साहिल ये तेरा ही क्या ये सब का आशियां है, साहिल ये तेरा ही क्या ये सब का आशियां है, कहते हैं जिसको भारत ये मेरा दिल है जान है। తెలుగులో చివరి కవిత ఇది. డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి ప్రముఖ నటుడు, అధ్యాపకుడు, కవి, రచయిత, అనేక గ్రంథాలు రాశాడు. అనేక నాటకాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించాడు. भव्य भारती
కవితా శీర్షిక గేయం. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు వినా శుభదాయకమౌ. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు వినా శుభదాయకమౌ. అగణిత విభవము అవని విధానము అభినుతి మదిలో అభిమతమవగా అరుణోదయ ధ్యుతి అవని శిరోమణి అజరామరయో అమృతోపమయో. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు విన శుభదాయకమౌ. విశ్వవిజేతవు విజయి జిగీషవు విపులాకృతివో వినుత విశేషవు. విశ్వవిజేతవు విజయి జిగీషవు విపులాకృతివో వినుత విశేషవు. విమల పునీతవు విస్తృత విధాతవు విశద ప్రవీణవు విధుత వివేకవు. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు విన శుభదాయకమౌ. సుజల స్రవంతిగ సుగుణ సాంధగ సువిదితగా సువిశాల విజేతగా. సుజల స్రవంతిగ సుగుణ సాంధ్రగ సువిదితగా సువిశాల విజేతగా. సస్యక్షేత్రగ సస్య శ్యామలగ జాతి వినుత జాగృతి భరతాంబగం. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు విన శుభదాయకమౌ. పరులకు వశమై పరిపాలితవై పరపీడితవై పరక్షోభితవై. పరులకు వశమై పరిపాలితవై పరపీడితవై పరక్షోభితవై. పరతంత్ర విధానము నరకమ్మై పరదాస్యం మది పలాయనమ్మయే. పరతంత్ర విధానము నరకమ్మై పరదాస్యం మది పలాయనమ్మయే. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు విన శుభదాయకమౌ. హిమగిరి సొగసులు నీ హృది శోభలు హిమగిరి సొగసులు నీ హృది శోభలు. జలసిరి వనరులు నీ పలు వరుసలు. హిమగిరి సొగసులు నీ హృది శోభలు. జలసిరి వనరులు నీ పలు వరుసలు. తరులత వనరులు తనువున శోభలు. భవ్య భారతికి పద సింజినిలే. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు విన శుభదాయకమౌ. భరత కండముగ భరతావనిగా భరత కండముగ భరతావనిగా. భరతాంబుధిని భువినతింపగా. భరత కండముగ భరతావనిగా. భరతాంబుధిని భువినుతింపగా. భోజన ప్రియగా భువి శ్రేయముగా. భోజన ప్రియగా భువి శ్రేయముగా. విజయదంది భివిని తరింపగా. విజయదందు భివిని తరింపగా. శుభచరితలు గల శుభగుణములు గల తవ చరితలు విన శుభదాయకమౌ. తవ చరితలు విన శుభదాయకమౌ. తవ చరితలు విన శుభదాయకమౌ. సో ఇదొక కవిత ఇప్పుడే కూర్చొని రాశాను. ఏదైనా తప్పులు ఉంటే సరి చేయండి.
అది ఆగస్టు 1947 ఆగస్టు 14 మధ్యరాత్రి. అలసిన ప్రాణం ఎదురు చూస్తున్న వేళ, కాలగర్భంలో స్వాతంత్ర్యం రూపుదిద్దుకొని పురిటి నొప్పులు మొదలైన వేళ, భరత జాతి తండ్రుల పుట్టబోవు పిల్ల కోసం మధ్యరాత్రి ఊపిరి పట్టుకొని చూస్తున్న వేళ, ఒక్క పిలుపుతో పుట్టిన స్వాతంత్ర్యం కాదు ఇది, త్యాగాల పరంపరల నిదర్శనం ఇది, శతాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఇది. సాహసాల కొలుమిలో పుట్టిన స్వతంత్ర పుత్రికను ముద్దాడిన భరత జాతి కన్నీటితో ఉప్పొంగిన ఆనందమది, కాలం చేసిన గాయాలను మరిచిన క్షణమది. అడుగడుగున అభ్యుదయంతో ప్రగతి పదంలో ముందుకు కదిలాం. సువర్ణ భారతావని నిర్మాణంలో సమిధనవుదాం, కర్మయోగిల్లా సాగుదాం. జై హింద్. हम सब का ठिकाना है, हम सब का गुजारा है, हम सबका ठिकाना है, हम सबका गुजारा, हम सब का ठिकाना है, हम सब का गुजारा है। ये शहर ना तेरा है, ये शहर ना मेरा है। और शेर कहा कि लोगों में मोहब्बत है, रिश्तों में निफासत है। लोगों में मोहब्बत है, रिश्तों में निफासत है। नफरत की कसाफत को बस्ती से हटाना है। लोगों में मोहब्बत है, रिश्तों में निफासत है। नफरत की कसाफत को बस्ती से हटाना है। कहा कि दस्तूर हो इंसानी, मंशूर हो, कहा कि दस्तूर हो इंसानी और मंशूर हो अवामी, दरअसल यही शाहिद जमहूर का चेहरा है। बहुत अच्छा कहा है, वाह वाह। दस्तूर हो इंसानी और मंशूर हो अवामी, दस्तूर हो इंसानी, मंशूर हो अवामी, दरअसल यही शाहिद जमहूर का चेहरा। पहुंची है नजर किसकी जिंदा की सलाखों तक, पहुंची है नजर किसकी जिंदा की सलाखों तक। कहते हैं जहां वाले आजाद हुआ हूं मैं, पहुंची है नजर किसकी जिंदा की सलाखों तक, पहुंची है नजर किसकी जिंदा की सलाखों तक। कहते हैं जहां वाले आजाद हुआ हूं मैं, कहते हैं जहां वाले आजाद हुआ हूं मैं। और शेर कहा कि बुनियाद भी बुनियाद भी नाकिस है, दीवार भी खस्ता है। अरे वाह, क्या मंजर कशी है, देखिए। बुनियाद भी नाकिस है, दीवार भी खस्ता है। वीरान इमारत में आबाद हुआ हूं मैं। कहा कि मिट्टी भी अलग मेरी, सोना भी अलग मेरा। मिट्टी भी अलग मेरी, सोना भी अलग मेरा। नादीदा जमीनों में ईजाद हुआ हूं मैं। और शेर कहा है कि आहों को बना डाला इजहार का पैमाना, सुभान अल्लाह, सुभान अल्लाह। आहों को बना डाला इजहार का पैमाना, बेलफ्ज ज़बानों की फरियाद हुआ हूँ मैं। आहों को बना डाला इजहार का पैमाना, आहों को बना डाला इजहार का पैमाना, बेलफ्ज ज़बानों की फरियाद हुआ हूँ मैं। और मक्ते पर पहुँचा हूँ कि फितरत से ताल्लुक़ है इस तरह मेरा शाहिद, फितरत से ताल्लुक़ है इस तरह मेरा शाहिद। तब्दीली मौसम की बुनियाद हुआ हूँ। गज़ल का मतलब हाजिर खिदमत है। नफ़रत की आंधियों में खुद को तलाश कर, नफ़रत की आंधियों में खुद को तलाश कर, खुद को ना पा सका तो पर तो तलाश कर, खुद को ना पा सका तो पर तो तलाश कर। कागज़ के गुलसितां की उलझन को छोड़कर, कागज़ के गुलसितां की उलझन को छोड़कर, जंगल में अपने आप की खुशबू तलाश कर, जंगल में अपने आप की खुशबू तलाश कर। वीरानियों से खौफ तू खाएगा कब तलक, वीरानियों से खौफ तू खाएगा कब तलक,
खुद हौसला बढ़ा के रब को तलाश कर, खुद हौसला बढ़ा के रब को तलाश कर। हर आईना है झूठा झूठों के शहर में, हर आईना है झूठा झूठों के शहर में। इन सब से मावरा कोई हशू तलाश कर, इन सब से मावरा कोई हशू तलाश कर। शेर कहा कि चादर में अपने आप को रखेगा कब तलक, चादर में अपने आप को रखेगा कब तलक। जंगल के बीचों बीच कोई तंबू तलाश कर, जंगल के बीचों बीच कोई तंबू तलाश कर। तेरी ही उंगलियों पे घूमेगी दुनिया सारी, तेरी ही उंगलियों पे घूमेगी दुनिया सारी। अच्छा सा एक कोई लट्ठू तलाश कर, अच्छा सा एक कोई लट्ठू तलाश कर। करतब से कुछ न होगा करतब के साथ साथ, करतब से कुछ न होगा करतब के साथ साथ। रुझान खींचने को तू डमरू तलाश कर, रुझान खींचने को तू डमरू तलाश कर। और शेर हुआ के वीरान खंडेरों की तारीख़ के लिए, वीरान खंडेरों की तारीख़ के लिए, वीरान खंडेरों की तारीख़ के लिए। रुक रुक के बोलता हुआ उल्लू तलाश कर, रुक रुक के बोलता हुआ उल्लू तलाश कर। बदबू का दौर है बदबू है हर तरफ, बदबू का दौर है बदबू है हर तरफ। हादी तो अपने वास्ते खुशबू तलाश कर, हादी तो अपने वास्ते खुशबू तलाश कर। नज़्म का उन्वान है हमारा भारत। समाज फरमाइए। ये देश हमारा भारत है, ये देश हमारा भारत है, जन्नत से यहाँ वो रात है। ये देश हमारा भारत है, जन्नत से यहाँ वो रात है। तहजीब हमारी प्यारी है, तारीख हमारी न्यारी है। अजमीर भी काशी इसकी जान है, लाल किला भी इसकी शान। अजमीर भी काशी इसकी जान है, लाल किला भी इसकी शान। सब फूल मिले तो गुलशन है, ये प्यारो वफा का आंगन है। एक ताज महल की अजमत है, हाँ इल्म अदब की दौलत है। हम दूर करेंगे नफरत को, हम दूर करेंगे नफरत को, फैलाते रहेंगे उल्फत को। दुनिया में हमारी इज्जत है, मेहनत है, लगन है, शोहरत है। मजबूत इरादे रखना है, अगियार से टक्कर लेना है। गंगा भी वो जमुना दरिया है, इकबाल भी तुलसी शौरा है। मानिंद हमें गुल खिलना है, मंजिल को नजर में रखना है। हम पास ही माला रखते हैं, हम पास ही माला रखते हैं। गैरों के यहाँ कब झुकते हैं, गैरों के यहाँ कब झुकते हैं। ये देश हमारा भारत है, जन्नत से यहाँ वो रात है। फैजी वो दिया को रोशन कर, फिर खुद में खुदा का दर्शन कर। फैजी वो दिया को रोशन कर, फिर खुद में खुदा का दर्शन कर। సమాజం ఎప్పుడూ కూడా కళాకారులకి కవులకి ఒక ప్రత్యేకమైన స్థానము, ప్రత్యేకమైన గుర్తింపులో మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ పిల్లలకి ఏ విధంగా అయితే ఇది యూజ్ అవుతుందో మన స్కూల్సే కాకుండా మీ యొక్క మండలం యొక్క స్కూల్స్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాడ్యూల్ని సార్ చేతి మీదుగా మాడ్యూల్ని ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. बहुत ही बेहतरीन अंदाज में किताब की तामीर की गई है. ప్రతిరోజు ఈ మాడ్యూల్ని మనకు ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. అట్ సేమ్ టైమ్ ఏ రోజుకి ఆ రోజు మనకు వాట్సాప్ గ్రూప్లో మనకు ఒక గైడ్ లాగా ఇది
ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications.